మేధావుల రాజకీయ చర్చా వేదికలో క్లుప్తంగా మాట్లాడమంటున్నారు కాబట్టి ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను. ఇప్పుడు ఏదైతే రాజ్యాధికారము మనం అందరం కూడా 2029లో ఎమ్మెల్యేలు కావాలా, ఎంపీ కావాలా, వారసత్వ రాజకీయాలంతా కూడా తొలగించేయాలా అన్నటువంటిది ఒక కళ. రాజకీయ పార్టీలలో ఏదైతే ఈరోజు ఉన్నటువంటి ఆ అగ్రవర్ణ కులాల రాజకీయాలలో కూడా మన వాళ్ళు ఏదైతే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలుగా వాళ్ళు ఏదైతే వాళ్ళ పార్టీకి మైలేజ్కు తీసుకొని రావడానికి వచ్చేటువంటి వాటిలో మనకి ఇచ్చేటువంటి మన వర్గాలకు ఇచ్చేటువంటి మంత్రి పదవులు కావచ్చు, ఇంకొకటి కానీ అవన్నీ కూడా దృష్టిలోనే పెట్టుకుంటూ మన అనంతపురం జిల్లాని ఎగ్జాంపుల్గా మనం ఈ జేఏసీ వేదికగా మనము ఇప్పుడు రాప్తాడు కాన్స్టిట్యున్సీని తీసుకుందాం ఒక చిన్న ఎగ్జాంపుల్గా. ఈరోజు అటు 2 రాజకీయ పార్టీలలో అగ్రవర్ణ కులాలే ఎమ్మెల్యేలుగా 2014లో ఒకరైతే మళ్ళీ 2019లో ఒకరయ్యారు, 2024లో మళ్ళీ వాళ్ళే అయ్యారు. 2029కి వచ్చేసరికి కూడా వాళ్ళ కోసం మన వాళ్ళు ఎవరు గెలుస్తారన్నటువంటి ఐపీఎల్ సీజన్లో ఎట్లయితే బెట్టింగ్లు జరుగుతాయో ఈ రాష్ట్రంలో ఎక్కడా జరిగినటువంటి విధంగా రాప్తాడు కాన్స్టిట్యున్సీలో జరుగుతూ ఉన్నాయి. మరి అక్కడ ఎమ్మెల్యేగా ఒక ఎస్సీనో, ఒక బీసీనో, ఒక ఎస్టీనో, ఒక మైనార్టీనో అవుతారన్నటువంటిది మన వాళ్ళు పందాలు వేసేటువంటి పరిస్థితుల్లో లేరు. నిజంగా మన జేఏసీ నుంచి ఒక ఖచ్చితంగా ఈ ఆధ్వర్యంలో రాప్తాడు కాన్స్టిట్యున్సీనో లేకపోతే గుంటకల్నో ఇట్లా తీసుకొని ఒక 2 నియోజకవర్గాలు చాలు. ఆ 2 నియోజకవర్గాలలో మన వాళ్ళని ఎవరైతే నిజంగా ఒక వ్యక్తికి ఎవరికైతే నిత్యం 365 రోజులు ఖచ్చితంగా మన ఆ నియోజకవర్గ ప్రజలకు ఖచ్చితంగా సేవ చేస్తానన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాస్తవంగా మన వర్గాలన్నింటినీ తీసుకోగలిగితే ఇటు నుంచి మనం బయటికి పోయినామనంటే వడ్డర్లు అయితే ఏ కాంట్రాక్ట్లకు ఎక్కడికో పోయేసేసి పని చేసుకోవాలా, మేస్త్రిగానో లేకపోతే ఇంకొక అంతకు మించిగా ఎదగడం అన్నటువంటిదే ఉంటుంది. ఇంకొక కురువోళ్ళు అయితే ఒక గొర్రెల వ్యాపారానికో లేకపోతే అక్కడికి ఆ రాష్ట్రానికి గొర్రెలు అమ్మటమో లేకపోతే అక్కడి నుంచి తెచ్చుకోవటమో ఇక్కడికి ఉన్నటువంటి పరిస్థితులు ఇట్లాంటివన్నిటి. కానీ నిజంగా వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే వేదిక ముందున్నటువంటి మనలో ఉన్నటువంటి వాళ్ళు 365 రోజులు మేము నిత్యంగా అవును ఎస్ మేము ఆ రాజకీయ పార్టీలకు సేమ్ కాలేము, ఖచ్చితంగా జేఏసీ ద్వారా నేను అనేటువంటిది ఉంటాను, నాకు వచ్చేటువంటి ఒక 100 మందికో 200 మందికో నేను కూడా భోజనాలకో లేకపోతే మంచి చెడ్డ చూసుకొనేసేసి ఆ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా నేను అందరికీ అందుబాటులో ఉంటాను అన్నటువంటిది ఒక మనిషిని మనము సెలెక్ట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా దక్షిణ భారతదేశంలో ఏ రోజు కూడా తమిళనాడు రాష్ట్రంలో అటు 2 పార్టీలే అధికారంలోకి వస్తున్నప్పటికీ విజయ్ దళపతి ఖచ్చితంగా ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటిది ప్రపంచం మొత్తం అంతా కూడా తమిళనాడు అన్నటువంటి న్యూస్ ని ట్రాన్స్లేట్ చేసుకుంటూ ఇంగ్లీష్ లో చూసినటువంటి సందర్భాలు కూడా ఇదే అమెరికాలోనో లండన్లోనో ఇట్లాంటివన్నీ కూడా. అంటే దేశాన్నే ఒకసారి అట్లా ఊపినటువంటి ఒక విజయం అన్నటువంటిది విజయ్ దళపతిది. అటువంటిది మనము అనంతపురం జిల్లాలో ఒక రాప్తాడు కాన్స్టిట్యున్సీనో ఒక గుంటకల్ నియోజకవర్గాల్లో మనం సెలెక్ట్ చేసుకొని ఆ మనిషిని 2 వర్గాలలో ఆ పార్టీలలో ఉన్నటువంటి వాళ్లకు ధీటుగా కనీసం ఒక 30,000 నుంచి 40,000 ఓట్ల వరకు మనము ఇగ్గగలిగితే ఖచ్చితంగా జేఏసీ అన్నటువంటి ఈ వేదికను ఈ కరెక్ట్గా ఉన్నటువంటి ఈ వీటిని ఖచ్చితంగా ఏ పార్టీనైనా కూడా ఆ రోజు మళ్ళా మన వాళ్ళని కొనాలనే చూస్తాయి కానీ మన గొంతులు నొక్కాలనే చూస్తాయి. కానీ అవన్నిటినీ కాకోకుండా సిన్సియారిటీగా చేయగలిగితే ఖచ్చితంగా కూడా మనం ఈ 2 నియోజకవర్గాలు ఏదైతే చెప్పానో నా అభిప్రాయం నేను చెప్తా ఉన్నా, ఈ రెండు నియోజకవర్గాలలో మనం ఎవరో ఒకరిని ఈ 2029 కింద 3 సంవత్సరాలు ఖచ్చితంగా సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా మనము పోటీ చేయగలిగేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా నా వంతు వారంలో ఒక 3 రోజుల నుంచి 4 రోజులు ఖచ్చితంగా కూడా నాది
నా బలాన్ని, నాకు ఉన్నటువంటి సమయాన్ని, నాకు ఉన్నటువంటి ఒక 10 రూపాయలు నేను సంపాదించేటువంటి పరిస్థితుల్లో దానికోసం 1 రూపాయి ఆయనను గెలిపించడానికి ఖర్చు పెట్టడానికైనా కూడా ఖచ్చితంగా కూడా కృషి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా కూడా సభాధ్యక్షుడికి మంచి మానిటరింగ్ ఉంది. అన్న ఎవరు ఏం మాట్లాడుతుంటే కూడా కొంచెం బూస్టప్ చేసేటువంటి ప్రశ్నలతో కూడా అన్న కూడా ముందుకు తీసుకొని వస్తున్నాడు. మీతో ఖచ్చితంగా కూడా అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా మీ అందరిలో కూడా మేమందరం కూడా పాత్రలు అవుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మేధావులందరూ కూడా వచ్చినందుకు కూడా ఖచ్చితంగా ఇటువంటి పెద్ద చిన్న అనేటువంటి ఏది లేకుండా అందరూ కూడా సమయభావంతో కూర్చొని ప్రతి ఒక్కరు సలహాలు ఇస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్. సూపర్ సూపర్ అన్నగారు, సూపర్, చాలా అద్భుతంగా మాట్లాడారు. కేసీ